పిల్లలు చూడగానే వావ్ అనిపించే వాళ్ళ నేమ్ అండ్ క్యారెక్టర్తో నడిచే కస్టమైజ్డ్ స్టోరీ బుక్ ఎలా ఆర్డర్ చేయాలో మీకైతే డీటెయిల్స్ షేర్ చేసేస్తాను. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఇమాజీ టైమ్ బుక్స్ అనే ఒక పేజ్ కనిపించింది. పిల్లల ఫేస్తో స్టోరీనా అని ఫస్ట్ అయితే నేను షాక్ అయ్యాను. ఇది జెన్యూనా కాదా అని చాలా డౌట్ పడ్డాను. సరే ఒకసారి లింక్ క్లిక్ చేసి చూద్దామని లెర్న్ మోర్ క్లిక్ చేశాను. సో దానిలో కొన్ని డిఫాల్ట్ స్టోరీస్ అయితే ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్. సో మాక్సిమం 8 years వరకే వీళ్ళు స్టోరీ బుక్స్ ని కస్టమైజ్ చేస్తారు. రేటింగ్ అయితే బాగుంది అండ్ అందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ బిలో 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉన్నాయి. అప్ టు 8 years అంటే ఓన్లీ 2 స్టోరీస్ మాత్రమే ఉన్నాయి. మన పిల్లల్ని ఏ స్టోరీ క్యారెక్టర్ లో చూడాలి అనుకుంటామో ఆ స్టోరీని సెలెక్ట్ చేసుకొని దాని కింద పర్సనలైజ్ దిస్ బుక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు. విల్ లీడ్స్ టు అన్ అనదర్ పేజ్. అక్కడ మనం మన బేబీ డీటెయిల్స్, నేమ్, ఏజ్ గ్రూప్ అండ్ జెండర్ ఇచ్చి 2 ఫొటోస్ అప్లోడ్ చేస్తే చాలు. ఇమీడియట్ గా ఒక సాఫ్ట్ కాపీ అయితే జనరేట్ అవుతుంది. ఇది అంతా ఏఐ బేస్డ్ కాబట్టి ఇమేజ్ జనరేషన్ అనేది మళ్ళీ మనకి కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పేజ్ లో వచ్చిన ఇమేజ్ మనకి నచ్చకపోతే వీ కెన్ గో జనరేట్ మోర్ ఇమేజెస్. అలా ఈచ్ పేజ్ లోని ఇమేజ్ చెక్ చేసుకొని మనం ఒకవేళ ఏదైనా స్పెషల్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే అది కూడా మెన్షన్ చేసి వీ కెన్ గో ఫర్ అప్రూవల్ ఫర్ ప్రింట్ ఆప్షన్. స్టోరీ బుక్ కవర్ పేజ్ క్వాలిటీని బట్టి ఈ బుక్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1400 నుంచి 2100 వరకు ఉండింది. వితిన్ 24 hours ఏవైనా చేంజెస్ చేయాలా ఈ బుక్ కి అనే దానికోసం మన మెయిల్ లో ఒక లింక్ కూడా ఇస్తారు. సో దట్ మనం ఆ సాఫ్ట్ కాపీకి ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. సో అలా ఫైనల్ గా నా సాఫ్ట్ కాపీ అయితే రెడీ అయిపోయింది. బర్త్డే అంటే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాము అనే థాట్ పిల్లలకైతే మేము ఇవ్వము. కానీ ఈసారి అనుకోకుండా ఆర్డర్ చేసిన బుక్ లైహా బర్త్డేకి ముందే అరైవ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ బుక్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేశాను అండ్ పిల్లల కంటే నేనే చాలా ఎక్సైట్ అయ్యానని చెప్పాను. ఇన్స్టా యూజర్స్ కోసం నేను ఆ హ్యాండిల్ ని నా పోస్ట్ లో ట్యాగ్ చేస్తాను. యూ కెన్ చెక్.